హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 16th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే నేషనల్ డెంగీ డే. భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ సిఫార్సుల ప్రకారం మన దేశంలో ఏటా మే 16న నేషనల్ డెంగ్యూ డేగా నిర్వహిస్తారు. ఇది డెంగ్యూ అనేది దోమకాటు వల్ల సంభవిస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం కనుక చూసినట్లయితే ఈ వ్యాధి రాకుండా తీసుకోవలసిన ముందస్తు చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఈ వ్యాధి సోకినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్యపరచడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఏడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ 2010 మే 16న మొదటిసారి నేషనల్ డెంగ్యూ డేని నిర్వహించింది. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మే 16న నేషనల్ డెంగ్యూ డేని నిర్వహించడం జరుగుతుంది. డెంగ్యూ అనేది దేనివల్ల వ్యాప్తి చెందుతుంది అని క్వశ్చన్ అడుగుతారు. అది దోమకాటు వల్ల ఈ వ్యాధి సంభవిస్తుంది. ఇది ఒక అంటువ్యాధి. ఏడిస్ ఈజిప్టై అనే దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. జూన్లో వానాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి గుంటలలో వాటర్ నిల్వ ఉండడం వల్ల దోమలు అభివృద్ధి చెంది డెంగ్యూ వ్యాధి అనేది వ్యాప్తి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడానికే ఈ డేని నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే తొలిసారిగా నెలవారీ నిరుద్యోగ గణాంకాలు. మన దేశంలో నిరుద్యోగులకు సంబంధించి గణాంకాలను తెలియజేసేది PLFS అనేది పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే. నిరుద్యోగులకు సంబంధించిన గణాంకాలను తెలియజేస్తుంది. మన దేశంలో ఎప్పుడైనా త్రైమాసికానికి అంటే 3 నెలలకు, వార్షికానికి అంటే సంవత్సరానికి సంబంధించిన నిరుద్యోగ గణాంకాలనే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే వెల్లడించేది. అయితే తొలిసారిగా నెలవారీకి సంబంధించిన నిరుద్యోగ రేటును కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇది మొదటిసారి కాబట్టి ఇంపార్టెంట్. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసినట్లయితే ఈ ఏడాది ఏప్రిల్ మంత్లో నిరుద్యోగ రేటు 5.1%గా నమోదైంది. దేశంలో ఉద్యోగాలకు అర్హత ఉన్న వ్యక్తుల్లో ఎంత శాతం మంది నిరుద్యోగంలో ఉన్నారో తెలపడమే ఈ నివేదిక యొక్క లక్ష్యం. నిరుద్యోగానికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి. అలాగే కరెంట్ వీక్లీ స్టేటస్ CWS రూపంలో సేకరించిన తాజా గణాంకాల ప్రకారం చూసినట్లయితే మహిళలు 5%తో పోలిస్తే పురుషుల్లో ఎక్కువ మంది 5.2% మంది ఉద్యోగం లేదు. మహిళల కంటే ఎక్కువగా పురుషులకే ఉద్యోగం లేదు అని ఈ నివేదిక వెల్లడించింది. 15 నుండి 29 ఏండ్ల వయసున్న వారిలో నిరుద్యోగ రేటు 13.8%గా ఉంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 17.2%గా, గ్రామీణ ప్రాంతాల్లో 12.3%గా ఉంది. అంటే ఎక్కువగా పట్టణ ప్రాంతాలలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉంది. 15 నుండి 29 ఏండ్లలోని మహిళల్లో నిరుద్యోగ రేటు దేశవ్యాప్తంగా చూసినట్లయితే పట్టణ అలాగే గ్రామీణ ప్రాంతాలు కలిపి 14.4%గా ఉంటే విడిగా చూస్తే అంటే పట్టణాలలో చూస్తే 23.7%, గ్రామాలలో అయితే 10.7%గా ఉంది. చూడండి, ఇక్కడ ఓన్లీ మహిళలను చూసినా పట్టణాలలోనే ఎక్కువగా ఉంది నిరుద్యోగ రేటు గ్రామీణ ప్రాంతాలలో కంటే. అలాగే ఇదే వయసులో అంటే 15 నుంచి 29 ఏండ్లలో చూసినట్లయితే పురుషులలో చూసినట్లయితే మొత్తం మీద 13.6 ఉంది నిరుద్యోగిత రేటు. పట్టణాలలో చూసినట్లయితే పురుషులలో 15%, గ్రామాలలో 13%,
మహిళలలో అయినా పురుషులలో అయినా పట్టణాలలోనే నిరుద్యోగిత రేటు ఎక్కువగా ఉంది గ్రామీణ ప్రాంతాల కంటే. అలాగే 15 ఏండ్లు అంతకు మించిన వయసున్న ప్రజల్లో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు ఎల్ఎఫ్పిఆర్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు ఏప్రిల్లో 55.6%గా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో 58%, పట్టణాలలో 50.7%. అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అంటే పనిచేసే వాళ్ళ భాగస్వామ్య రేటు అనేది గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంది, పట్టణ ప్రాంతాలలో తక్కువగా ఉంది అని ఈ నివేదికలో తెలుస్తుంది. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి, చూసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఏఐ చాట్బాట్ దివ్యాంగ సంబంధిత సమాచారం పొందే అవకాశాన్ని మరింత మెరుగుపరిచేందుకు సంభాషణ వాట్సాప్ ఆధారిత ఏఐ చాట్బాట్ను కేంద్రం నిన్న ప్రారంభించింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి దివ్యాంగులకు సహకరించేలా ఈ చాట్బాట్ను సర్వం ఏఐ భాగస్వామ్యంతో రూపొందించింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సముద్ర జలాల శుద్ధికి దేశీయ పరిష్కారం. సముద్ర జలాలను శుద్ధి చేయడానికి అధిక పీడనంతో కూడిన దేశీయ నానో రంధ్రాల బహుళ అంచెల పాలిమెరిక్ పొరలను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO ఆవిష్కరించింది. కాన్పూర్లోని DRDOకు చెందిన రక్షణ సామగ్రి స్టోర్స్ పరిశోధన అభివృద్ధి సంస్థ DMSRDE ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచింది. భారత తీర ప్రాంత రక్షణ నౌకల్లో దీనిని వినియోగించనున్నారు. అలాగే నెక్స్ట్ టాపిక్ కనుక చూసినట్లయితే తీస్తా ప్రహార్ పేరుతో భారత్ భారీ సైనిక విన్యాసాలను చేపట్టింది. ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం పెద్ద ఎత్తున విన్యాసాలను నిర్వహించింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి, శత్రువుల వ్యూహాలను ఎలా ధ్వంసం చేయాలన్న దానిపై తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం విన్యాసాలను చేపట్టింది. నెక్స్ట్ టాపిక్ పశు సంపద తెలంగాణలో తగ్గుదల నమోదైనట్లు 21వ జాతీయ పశుగణనలో వెల్లడైంది. దేశంలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పశుగణనను నిర్వహిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పశుగణనను నిర్వహిస్తుంది. 21వ జాతీయ పశుగణన 2024 అక్టోబర్ 21న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది తెలంగాణలో గత నెల 2025 ఏప్రిల్ 29 నాటికి పూర్తి అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసినట్లయితే 2019లో జరిపిన 20వ పశుగణనతో పోలిస్తే తెలంగాణలో పశు సంపద బాగా తగ్గినట్లు 21వ జాతీయ పశుగణనలో వెల్లడైంది. ఇది ఫ్రెండ్స్ టుడే 16th మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.